కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమీక్షా సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా జలాల ట్రైబ్యునల్ వివాదం ప్రధాని మోదీ తీర్చడానికి 9 ఏళ్లకు పైగా పట్టిందన్నారు. గత 10 ఏళ్లలో సాగునీరు, తాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొరుకుతున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏమేమో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతో ప్రాజెక్టులు మన చేతించుకోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఒకలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచినాం. దాంతో మన చుక్క నీటికి కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరోవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకునే సకాలంలో పంటలు పెంచుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తి చేసుకున్నాం. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను వదులుకొని తెలంగాణ తీరని ద్రోహానికి గురయ్యే ప్రమాదం వచ్చింది. చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు, తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన, ఇతర పైన అవాపించేవాళ్ళు. ఇది కాదు, నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు. ప్రజల నుంచి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జరిగింది ఇది, ఎందుకు సమీక్ష చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు. అధికారులు వెళ్ళి చాలా అయాచితంగా అప్పచెప్పి రావటం, ఇవాళ వచ్చిన తర్వాత తలా ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు. ఇది మామూలుగా జరగలేదు. రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ